గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదికను అలంకరించిన నా సహచర ఉపాధ్యాయులు, అలానే ఇంత చక్కటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన మా ప్రియతమ విద్యార్థులు అందరికీ నమస్కారం. నేను ఇక్కడికి ముడపల్లి 2005లో రావడం జరిగింది. మీరు అప్పుడు 7th క్లాస్, ఇదే క్లాస్. నాకు ఇప్పటికి కూడా మీరు రఫ్ బుక్లు పట్టుకొని సార్ ఇది కరెక్టా, ఈ లెక్క కరెక్టా అన్నట్టుగానే కనబడుతున్నారు. నాకు ఇంకా ఇంకా నాకు 10th క్లాస్ కంటే మీరు 7th చదివినటువంటి క్లాస్ ఇంకెక్కువ పడుతుంది. ఒక క్లాసులో 40 మంది ఉంటే ఒక 5గురు క్లేవర్లు ఉంటారు. కానీ మన ముడిపెల్లిలో ప్రతి బ్యాచ్లో 45 దాకా క్లేవర్లు ఉంటారు. జస్ట్ 5 వాళ్ళకి మోటివేషన్ లేకునో లేకపోతే పరిస్థితుల వల్లనో ఒక 5 అట్లా అంతే. కానీ ఎవ్రీ స్టూడెంట్ కూడా చాలా క్లేవర్స్. ప్రతి ఒక్కరు బుక్ చూడలేక టైం కరెక్టే అని నేను పంపించేవాడిని. మరి 45 మంది చూడాలంటే అందరూ కరెక్టే చేస్తున్నారు. సో ఈ ఆత్మీయ సమ్మేళనం కూడా ఫస్ట్ బ్యాచ్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు రీసెంట్గా 1 year బ్యాక్ కింద అయింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మా సార్లకి, ఇప్పుడు మా స్టూడెంట్లు నాకు చేస్తున్నారు. నాకు ఇది ఫస్ట్ బ్యాచ్. నాకు కూడా ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ కూడా ఒక విద్యార్థి తన ఎదుగుదల చూసి ఉపాధ్యాయుడు చాలా సంతోషిస్తుంటాడు. ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఒక స్టోరీ ఉంది. లోకంలో ఎన్నో రకాలైనటువంటి వృత్తి విద్య అట్లాంటివి ఉన్నాయి కదా, ఉపాధ్యాయ వృత్తి ఎందుకు గొప్పదనం అంటే, ఒక ఉపాధ్యాయుడు ఒక ఇంజనీర్ను, ఒక డాక్టర్ను, ఒక ఆర్కిటెక్చర్ను, ఒక అగ్రికల్చర్ను, ఒక రియల్ ఎస్టేట్ను, ఒక ఇన్స్టాగ్రామ్ను, ఒక సిఏను, ఒక బ్యాంక్ ఎంప్లాయీని, ఒక అంగన్వాడీ కార్యకర్తని, ఇంతమందిని కూడా తయారు చేయవచ్చు. ఇంకా ఉన్నారు వాళ్ళ రంగంలో ఇంటికి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఎదుగుదలకు ఇంకా ఎక్కువ కృషి పడుతుంటారు. మీరు ఫస్ట్ అయితే మాత్రం దేవ భవాని, మరి ఫస్ట్ ఎవరు? అమ్మని. కాబట్టి ఇంత చక్కటి అవకాశం కల్పించి మమ్మల్ని పిలిచి మాకు సన్మానం చేస్తూ మంచి ఫుడ్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క విషయానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ.